Hello, you guys. Welcome back to my channel. I hope you're all doing great. If you are seeing me for the very first time, hi, this is Alekhya. Make sure you subscribe and hit that bell icon so that you won't miss anything from my side. సో ఇవాల్టి వీడియోలో మనం బ్లష్ గురించి మాట్లాడుకుందాం. బ్లష్ లిటరలీ ఐ హేట్ బ్లషెస్ దగ్గర నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టెప్గా ట్రాన్స్ఫార్మ్ అయింది బ్లష్. A little blush can completely change your face. బట్ కొన్నిసార్లు బ్లష్ అప్లై చేశాక ఏదో తేడా కొడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద బ్లష్. ద ప్రాబ్లమ్ ఈజ్ ద వే యు ఆర్ అప్లయింగ్ ఇట్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ 5 common blush mistakes that can completely change the way your makeup looks and exactly how to fix them. So, what are we waiting for? Without any further ado, let's quickly start the video. సో ఎలాగో బ్లషెస్ గురించి మాట్లాడుతాం కదా. ఇఫ్ యూ ఆస్క్ టు రికమెండ్ వన్ బ్లష్ దట్ ఈస్ సూపర్ అఫోర్డబుల్ అండ్ హైలీ పిగ్మెంటెడ్, then I would definitely recommend this one. This is from Mars and hands down it is super affordable and super pigmented. So yeah, let's start the video. First mistake, and this is probably one of the most common mistakes, that is applying blush too low on your cheeks. మనం బ్లష్ని డైరెక్ట్లీ చీక్ యాపిల్స్ మీద అప్లై చేసి అక్కడే బ్లెండ్ చేస్తాం. బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ టూ లో ఇట్ కెన్ యాక్చువల్లీ మేక్ ద ఫేస్ లుక్ స్లైట్లీ డ్రూపీ ఆర్ లెస్ లిఫ్టెడ్. Instead, try placing your blush slightly higher on the cheeks, closer to your cheekbones. నేను యూజువలీ బ్లష్ని చీక్ బోన్ ఏరియాలో అప్లై చేసి స్లైట్లీ అప్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్ బ్లెండ్ చేస్తాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్. బట్ రిమెంబర్, దెర్ ఈస్ నో వన్ కరెక్ట్ ప్లేస్మెంట్ ఫర్ ఎవ్రీ ఫేస్ షేప్. ఎక్స్పెరిమెంట్ అండ్ సీ వాట్ మేక్స్ యువర్ ఫేస్ లుక్ బెస్ట్. So let's move on to the next mistake, number 2. Second mistake is too much blush at once. ఒకవేళ మీ బ్లష్ కనుక హైలీ పిగ్మెంటెడ్ అయితే అయిపోయారే. బికాస్ వన్స్ యూ హ్యావ్ టూ మచ్ బ్లష్, బ్లెండింగ్ కెన్ బి అ నైట్ మేర్. నా టిప్ ఎప్పుడు కూడా స్టార్ట్ విత్ లెస్. అవసరమైతే ఎక్కువ ప్రోడక్ట్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ యాడ్ చేసిన దాన్ని బ్లెండ్ చేయడం, ఫిక్స్ చేయడం, ఇట్స్ డెఫినెట్లీ అ నైట్ మేర్. అండ్ ఫర్ బిగినర్స్, డోంట్ ఈవెన్ try to do that. So always the first layer should be subtle, and more color kavali anpiste you can definitely add on little bit more. Remember, స్లోగా అప్లై చేస్తూ ఇంటెన్సిటీని పెంచుకోండి. ఒక్కవేళ కనుక టూ మచ్ అప్లై చేశారా, దాన్ని ఫిక్స్ చేయడము లేదా రిమూవ్ చేయడము కొంచెం హార్డ్ ఉంటుంది. సో రిమెంబర్, ఇది బ్లష్కే కాదు, ఏ మేకప్ ఇంగ్రీడియంట్కైనా you can always add more, but removing excess is a struggle. So always take less product, and if you want, you can add on more. Let's move on to the next one, that is blush ni proper ga blend cheyakapadam. Sometimes na blush apply chesaka center lo color chala baaguntundi, but edges very obvious ga kanipistayi. Especially when you are using a highly pigmented blush, this can happen very easily. నాకు ఎన్నోసార్లు ఈ సిచ్యువేషన్ జరిగింది, అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనమాట. సో ఆఫ్టర్ అప్లయింగ్ బ్లష్, జస్ట్ డోంట్ స్టాప్ దేర్. ఒక క్లీన్ ఫ్లఫీ బ్రష్ కానీ ఒక క్లీన్ స్పాంజ్ కానీ తీసుకుని జెంటల్గా ఎడ్జెస్ దగ్గర కూడా బ్లెండ్ చేయండి. యూ డోంట్ వాంట్ టు కంప్లీట్లీ రిమూవ్ ద కలర్, యూ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ దెర్ ఆర్ నో హార్ష్ బౌండరీస్. ద ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉండాలి అంటే, color is coming naturally from your skin, not like you draw a circle on your cheek. And if you accidentally went overboard, you can always take your foundation or powder brush with whatever little product is left on it, lightly go over the area, it will soften the blush beautifully. So if you haven't seen my makeup mistakes video, I would highly suggest it. Please go watch that video, and that would be very helpful, especially if you are a beginner. అండ్ ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, హిట్ దట్ బెల్ ఐకాన్. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మిస్టేక్, బ్లైండ్లీ కాపీయింగ్ సమ్వన్ ఎల్సెస్ బ్లష్ ప్లేస్మెంట్. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక పర్టికులర్ బ్లష్ ప్లేస్మెంట్ చూసి సేమ్ ప్లేస్మెంట్ మన ఫేస్కి కూడా వర్క్ అవుతుంది అనుకుంటాం, కానీ ఎవ్రీ ఫేస్ ఈజ్ డిఫరెంట్ అన్న విషయం మర్చిపోతాం.
Round face, oval face, long face, heart shaped face, బ్లష్ ప్లేస్మెంట్ కొంచెం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ అ మోర్ లిఫ్టెడ్ లుక్, ట్రై కీపింగ్ ద మోస్ట్ ఆఫ్ ద కలర్ హయ్యర్ ఆన్ ద చీక్స్ అండ్ బ్లెండ్ ఇట్ టువర్డ్స్ ద టెంపుల్స్. ఒక క్యూట్ యూత్ఫుల్ ఫ్లషడ్ లుక్ కావాలి అంటే ఆన్ ద యాపిల్ ఆఫ్ ద చీక్స్. సో డోంట్ థింక్ ఈ ప్లేస్మెంట్ ట్రెండ్లో ఉంది కాబట్టి నేను కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడే అప్లై చేయాలి. యూజ్ ట్రెండ్స్ యాజ్ ఇన్స్పిరేషన్, నాట్ యాజ్ రూల్స్. మీ ఫేస్ మీద ఏది ఫ్లాటరింగ్గా అనిపిస్తుందో అదే బెస్ట్ ప్లేస్మెంట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ మిస్టేక్, దట్ ఈస్ choosing the wrong shade. Choosing a blush shade just because it looks pretty in the pan. And I think we have all done this. Pan lo beautiful pink or coral shade చూసి wow this is so pretty అని చెప్పి బై చేసేస్తాం. బట్ వన్స్ వీ అప్లై ఇట్, why does this look completely different on me అని ఫీల్ అయిన మూమెంట్స్ చాలానే ఉంటాయి. That's because blush shade should also work with your skin tone, undertone and the rest of your makeup. Some shades can look very bright, some can look muddy, some may look simple but not give you the effect you are looking for. So, if you are a beginner, start with the shades that look closer to your natural flush on your skin. And don't be afraid to experiment. కొన్నిసార్లు a shade looks scary in the pan but looks gorgeous on you when you blend it properly. And also remember, the same blush can look completely different depending on the foundation, lighting, and even the amount of product you use. Since we are talking about blush, let me quickly give you one bonus tip. If you are layering cream and powder blush, make sure your base is set properly and you are using a light hand. You don't want to drag your foundation underneath. The goal is to tap and blend, not rub everything around. So yeah, we are done with 5 common blush mistakes and I also gave one bonus tip. I hope మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది అని. అండ్ ఆనెస్ట్లీ గైస్, బ్లష్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు బీ స్ట్రెస్ఫుల్. నాకు ఇది అర్థం అవ్వడానికి చాలా టైం పట్టింది. మీకు అంత టైం పట్టకూడదని నేను ఈ వీడియో చేశాను. దెర్ ఆర్ నో స్ట్రిక్ట్ రూల్స్ సేయింగ్ యూ హ్యావ్ టు అప్లై యువర్ బ్రష్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఆర్ ఇలాగే చేయాలి అని ఏం లేదు. ఈ కలర్సే వాడాలి అని కూడా ఏం లేదు. Makeup is all about experimenting and finding what makes you feel good. So, next time your blush isn't looking right, don't immediately blame the product. Instead, one of these common mistakes could be the actual problem. If you enjoyed this video, don't forget to like, subscribe and share and comment down below which blush mistake do you make the most. And if you want me to do a blush placement for different face shapes, let me know in the comment section. So that's all for today's video. I'll see you in my next one. Until then, bye bye.